ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఓవైపు వర్షాలు మరోవైపు ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేస్తుంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడే సమయంలో ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంటు స్తంభాల వద్ద నిల్చోవద్దని సూచించారు. మరోవైపు ఇవాళ రాష్ట్రంలో 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వర్షం అదే విధంగా ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత అధికంగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఏపీలో ఏ ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేశారు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి అంటే ఫిబ్రవరి నెల నుంచి కూడా ఏర్పడుతున్నాయి. దీంతో తీవ్ర ఆరోగ్య అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు, ఎండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు రేపు అల్లూరు సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేయడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, కరెంటు స్తంభాల వద్ద నిల్చోవద్దు, పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవి రాయలసీమను తాకాయని చెప్తున్నారు. మరే 2 రోజుల్లో ఈ రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా వర్షాలు కూడా పడతాయని చెప్తున్నారు. ఈసారి రుతుపవనాలకు సంబంధించిన సీజన్ లో సాధారణంగా అంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి వర్షపాతం తక్కువగా నమోదవుతుందని చెప్తున్నారు. ఈ ఏడాది కొద్ది రోజులు వర్షాలు పడతాయని, తిరిగి పొడి వాతావరణం ఉంటుందంటున్నారు. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణ కన్నా తక్కువ వర్షం కురుస్తుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. ఇక ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో సాధారణ కంటే ఎక్కువ, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు. ఈ రోజు రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష సూచన. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలెవరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం లేదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా బయటకు వెళ్ళకూడదు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లిన పరిస్థితుల్లో నెత్తి మీద రుమాలు ధరించాలి, టోపీ పెట్టుకోవాలి, మజ్జిగ, మంచినీరు, బార్లీ వంటి ద్రవ పదార్థాలు తాగాలని హెచ్చరిస్తున్నారు. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు పరిశీలిస్తే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, మరికొన్ని చోట్ల 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన వాతావరణం కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ ఎండలకు సంబంధించి ఎక్కడైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా అక్కడ వైరల్ ఫీవర్లు, జాండీస్ వంటి వ్యాధులు కూడా వ్యాపించి ఉన్న నేపథ్యంలో వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. ఈసారి రుతుపవనాలకు సంబంధించిన సీజన్లో సాధారణ కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ ఏడాది కొద్ది రోజులు వర్షాలు పడతాయని, మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుందని అన్నారు. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవచ్చని తెలిపారు. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని సూచించారు.